అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ కరెక్ట్ కాదన్న సందేశాన్ని ఇచ్చారు. పేపర్ బ్యాలెట్తో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలన్నారు. అమెరికా కేబినెట్ సమావేశంలో తులసి గబ్బార్డ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ యంత్రాల లోపాలను వివరించారు. ఈవీఎంల నుండి పేపర్ బ్యాలెట్లకు మారాల్సిందేనన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థలను హ్యాకర్లు హ్యాక్ చేస్తున్నారని, ఫలితాలను తారుమారు చేస్తున్నారన్నారు. పోలైన ఓట్ల ఫలితాలను మార్చేస్తున్నారని ఆమె చెప్పారు. ఈవీఎంలు దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా పేపర్ బ్యాలెట్లను తీసుకురావాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని ఆమె స్పష్టం చేశారు. తద్వారా ఓటర్లు ఎన్నికల సమగ్రతపై ప్రజల్లో విశ్వాసం ఉంటుందన్నారు. ఇప్పటికే దేశంలో ఈవీఎంలపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో తులసి గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం కలిగించాయి. ఇండియాలో గత కొన్నాళ్లుగా జరుగుతున్న ఎన్నికల నిర్వహణపై విపక్షాలు మండిపడుతున్నాయి. పోలింగ్ ముగిశాక విడుదల చేస్తున్న పర్సెంటేజ్ విషయంలోనూ అదేవిధంగా వస్తున్న ఫలితాలకు పొంతన లేకుండా పోతుందని వారు ఆక్షేపించుతున్నారు. ఇలాంటి తరుణంలో అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ కామెంట్స్ వారందరిలోనూ కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. వచ్చే రోజుల్లో ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు వాడాలన్న వాదన మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దేశంలో ఎక్కువ మంది అదే అభిప్రాయంతో ఉండడంతో ఇప్పుడు తులసి గబ్బార్డ్ స్టేట్మెంట్కు జనం ఫిదా అవుతున్నారు. పెద్ద ఎత్తున ఆమె వ్యాఖ్యలను షేర్ చేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ఇండియాలోనే వాడే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఈవీఎంలు ఇంటర్నెట్, వైఫై లేదా ఇన్ఫ్రారెడ్కు కనెక్ట్ కాకుండా పనిచేసే సరళమైన, ఖచ్చితమైన లెక్కల యంత్రాల లాంటివని ఈసీ స్పష్టం చేసింది. అమెరికాలో ఉపయోగిస్తున్న కొన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్స్ పలు రకాల ప్రైవేటు నెట్వర్క్లు, ఇంటర్నెట్ యంత్రాల మేళవింపుతో ఉంటాయని, కానీ ఇండియాలో వాడే ఈవీఎంలు పూర్తిగా స్వతంత్రంగా ఉండి బయటి మానవ జోక్యం లేకుండా పనిచేస్తాయని తెలిపారు. ఈ యంత్రాలు సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లి న్యాయపరంగా నిర్ధారించబడ్డాయంది. రాజకీయ పార్టీలకు కూడా వీటిపై క్లారిటీ ఉందంది. ఓటింగ్ అనంతరం వీవీప్యాట్ యంత్రాల ద్వారా విడుదలైన 5 కోట్లకు పైగా స్లిప్పులు లెక్కింపు జరిపి వాస్తవ ఓట్లతో సరిపోల్చుతున్నామంది. అంతకుముందు టెక్ మొగల్ ఎలన్ మస్క్ సైతం గతంలో ఈవీఎంలను హ్యాకింగ్ చేసేందుకు అవకాశం ఉందని వాదించారు. ఈవీఎంలు వాడొద్దన్నాడు. అయితే ఆ వ్యాఖ్యలను నాటి సీఎస్సీ రాజీవ్ కుమార్ ఖండించారు. అమెరికాలో అసలు ఈవీఎంలే లేవని, వాళ్ళు మిక్స్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్స్ వాడుతారని, వాటికి మన ఈవీఎంలకు పొంతన లేదన్నాడు. ఇండియాలో ఓట్ల లెక్కింపు ఒక్క రోజులోనే పూర్తవుతుందని, అమెరికాలో అది సుదీర్ఘ ప్రక్రియ అంది. మనం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉన్న కథనాలనే నమ్ముతామని మస్క్ పేరును ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యానించాడు.